ప్రపంచంలో ఏ దేశంలోనైనా జైళ్లలో నేరస్తులు ఉంటారు, కానీ మన భారతదేశంలో మాత్రం నిర్దోషులు ఉంటారు. వినడానికి విచిత్రంగా ఉన్నా ఇది మాత్రం ముమ్మాటికి నిజం. ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రిపోర్ట్ బ్యూరో 2022లో ఇచ్చినటువంటి ఒక రిపోర్ట్ ప్రకారం ప్రస్తుతం మన దేశంలో దాదాపు 5,73,000 మంది ఖైదీలు ఉన్నారు. అయితే దీంట్లో 4,34,000 మంది అండర్ ట్రయల్సే. అసలు ఈ అండర్ ట్రయల్స్ అంటే ఎవరు? అంటే ఏదో ఒక కేసు వాళ్ళపై మోపబడింది కానీ అది నిరూపణ కాలేదు, వాళ్ళు నేరస్తులుగా నిరూపించబడలేదు. మనం చాలా సినిమాల్లో పోలీసుల నోటి వెంట, లాయర్ల నోటి వెంట ఒక డైలాగ్ వింటుంటాం. 100 మంది దోషులు తప్పించుకున్నా పర్లేదు కానీ ఒక్క నిర్దోషి కూడా శిక్ష పడకూడదు అంటారు. కానీ ప్రస్తుతం మన దేశంలో జరుగుతుంది ఏంటి? 100లో 74% మంది ఈ అండర్ ట్రయల్సే ఉన్నారు. అసలు విషయానికి వస్తే ఈ అండర్ ట్రయల్స్ ఎవరైతే ఉన్నారో దీంట్లో 23,000 మంది దాదాపు 3 నుంచి 4 సంవత్సరాల పాటు జైల్లోనే మగ్గుతున్నారు, ఎలాంటి శిక్ష పడకున్నా, ఎలాంటి నేరము నిరూపణ కాకుండా గానీ. ఇక 11,000 మంది దాదాపు 5 సంవత్సరాల పైనే జైల్లో మగ్గుతున్నారు. దీపక్ జోషి అనే వ్యక్తి ఒక టీ ఎస్టేట్ లో కార్మికుడుగా పనిచేస్తున్నాడు. ఇతని పైన హత్యా నేరం మోపి జైల్లో వేశారు. అయితే డాక్టర్ సర్టిఫికెట్ ఇంకా రాలేదని, విచారణ ఇంకా పూర్తి కాలేదని కేసు వాయిదాల మీద వాయిదాలు వేస్తూ గడుపుతూ వచ్చారు. దాదాపు 41 సంవత్సరాల పాటు అతను జైల్లో ఉన్నాడు, ఎలాంటి నేరము నిరూపణ కాకుండానే. ఇక 2021లో ఇతనికి కోర్టు రిలీజ్ చేస్తూ ఒక 5 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటిస్తూ బయటకు పంపింది బెయిల్ మీద. మొత్తం మీద 62 ఏళ్ల వయసులో 41 సంవత్సరాలు శిక్ష అనుభవించి ఎలాంటి నేరం నిరూపణ కాకుండానే అతను తన పూర్తి జీవితాన్ని జైల్లోనే గడిపాడు. కోర్టు గాని ప్రభుత్వం గాని ఇచ్చినటువంటి ఈ 5 లక్షల రూపాయలతో తన 41 ఏళ్ల జీవితం అతనికి తిరిగి వస్తుందా? ఈ అండర్ ట్రయల్స్ కు సంబంధించినటువంటి వివరాలు ఎలా ఉన్నాయంటే, ఈ అండర్ ట్రయల్స్ లో అంటే నేరం నిరూపణ కాని వాళ్ళలో దాదాపు 59.7% కేవలం 6 రాష్ట్రాల నుంచే ఉన్నారు. దాంట్లో 21.7% ఉత్తరప్రదేశ్, 13.2% మంది బీహార్, 7.6% మంది మహారాష్ట్ర, 6.2% మంది మధ్యప్రదేశ్, 5.6% మంది పంజాబ్, 5.4% మంది వెస్ట్ బెంగాల్ నుంచి ఉన్నారు. ఈ అండర్ ట్రయల్స్ వల్ల జైలులో రద్దీ ఎక్కువైతుంది. ఇంతమందికి ఆహారం, వసతులు ఏర్పాటు చేయడం కోసం ప్రభుత్వాలు కొన్ని 100 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తుంది. అయినా కూడా వాళ్లకు సరైన సౌకర్యాలు అందవు. ఇదిలా ఉంటే ఇలాంటి జైలులో వాళ్ళను వాళ్ళు కొట్టుకునే చచ్చిపోయే వాళ్ళు 100లో ఉన్నారు. 100 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ న్యాయ వ్యవస్థలో కొన్ని సవరణలు చేయకపోవడం వల్ల ఇప్పటికీ వేల సంఖ్యలో నేరం నిరూపణ గాని చాలా మంది జైలులో మగ్గుతూనే ఉన్నారు. సో ఈ సమస్యకు ప్రభుత్వాలు ఎలాంటి పరిష్కారం చూపిస్తే బాగుంటుందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి.